దేవుని స్తోత్రములు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? నిజమైన దేవుడని మనం ఎలా చెప్పగలం? మనం ఎలా యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు మనం ఎలా ఒప్పుకుంటాం? దేనికైనా ఒక కారణం ఉండాలి కదా. ఏమండి? ఒక కారణం ఉండాలి. మనం నిజమైన దేవుడు, ఇది సత్యము, ఇక్కడ ఆరాధన జరుగుతున్నాం అంటే, ఇక్కడ అందరూ కూడుకున్నాం, పోతన గారి అందరూ కూడుకుని ఆరాధిస్తున్నాం అంటే, ఈరోజు పాస్టర్ గారు, పాస్టర్ గారు, సంఘ పెద్ద గారు అందరు కలిసి కూడుకుని ఆరాధిస్తున్నందుకు ఇది ఆరాధన. అలాగే యేసుక్రీస్తు ప్రభువును నిజమైన దేవుడు అని మనం ఒప్పుకోవడం కారణం ఏంటి? ప్రతి దానికి ఒక రుజువు ఉండాలి. మనం చెప్పినప్పుడు ఏంటి ఉండాలమ్మా? రుజువు ఉండాలి, సాక్ష్యం ఉండాలి. నేను నా జీవితంలో ఎప్పుడు యేసుక్రీస్తుని దేవుడు అంగీకరించలేదు. యేసుక్రీస్తు ప్రభువుకు దేవుడు అంగీకరించలేదు. ఆయన చర్చికి వెళ్తాను అనుకోలేదు, క్రైస్తవుతో ఉంటాను అనుకోలేదు, అసలు ఆయన గురించి మాట్లాడుతున్నాను అనుకోలేదు. కానీ నా కష్టంలో, నా బాధలో, నా దుఃఖంలో, నా వ్యాధిలో, నా బాధలో నన్ను రక్షించినందువల్ల ఈ రోజున ఆయన నిజమైన దేవుడు. దేవుని స్తోత్రం. ఈ రోజు మనతో ఉన్న ప్రతి ఒక్కరిలో ఇటువంటి కష్టాలు, బాధ నుంచి విడుదల పరిచినందుకే ఆయనకి ఈ రోజున మనం మోకరిని ఆయన ఆరాధిస్తున్నాం. ఏమండి? మనం అందరం ఈ రోజు ఆరాధిస్తున్నాం అంటే దేనివల్ల ఆరాధిస్తున్నాం? దేనివల్ల? మన కష్టాల్లో, దుఃఖంలో, ఓదార్పులో మనం రక్షించినందుకు ఈ రోజున మనం ఆయన్ని ఆరాధిస్తున్నాం, ఈ రోజున స్తుతిస్తున్నాం. ఈ ఆరాధిస్తున్న, ఈ స్తుతిస్తున్న దేవుణ్ణి ఓ మాట చెప్తున్నా, వినండి, జాగ్రత్త వినండి. ఎంతో ముగించేస్తాం తొందరగా. ఒకటి, ఈ దేవుని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, కీర్తిస్తున్నాం, ఇలా ప్రార్థన చేస్తున్నాం. ఇలా ఆరాధిస్తున్నప్పుడు ఆ దేవుడు మనతో మాట్లాడాలా వద్దా? ఆ దేవుడు మనం దర్శించాలా వద్దా? ఆ దేవుడు ఏం జరుగుతుందో మనం చెప్పాలా వద్దా? చెప్పాలి. మనం ఏమి చెయ్యాలి, మనం ఎలా ఉండాలి, ఎలా నడవాలని చెప్పాలి వద్దా? ఆయన భూమిని, ఆకాశంలో, సూర్యచంద్రుడు సమస్తం సృజించి సర్వోన్నతుడు, నీ యొక్క, నా యొక్క, మన యొక్క పాప దోషములు రక్తాన్ని కాచి మరణాన్ని జయించి మన నిత్య జీవనిచ్చిన దేవుడు, ఆ సత్యమైన దేవుని ఆరాధిస్తున్నప్పుడు, సత్యమైన దేవుడు మనం పూజ చేస్తున్నప్పుడు, సత్యమైన దేవుడు మహిమపడుతున్నప్పుడు, ఆ దేవుడు మనతో మాట్లాడకపోతే, ఆ దేవుడు మనల్ని మనం దర్శించకపోతే మనం నిజంగా ఆయన ఆరాధిస్తున్నామా? నేను చెప్పేది అర్థమవుతుందా? మనం నిజంగా ఆరాధించేవాళ్ళంటే, మనం వ్యవసాయం చేస్తున్నాం అనుకోండి, ఉదాహరణ ఎగ్జాంపుల్, పంట దున్నినప్పటి నుంచి ఆ పంట కోసే వరకు, ఇంటికి తీసుకొచ్చే వరకు ఆశతో మనం ఏం చేస్తున్నానా? పని చేస్తాం. అదే నీ దేవుని ఆరాధిస్తున్నాం, మనం కూడుకొని ఇలా ఆరాధిస్తున్నప్పుడు, ఇలా స్తుతిస్తున్నప్పుడు ఆ దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. ఆ దేవుడు మనతో మాట్లాడాలి. ఆ దేవుడు మనల్ని నడిపించాలి. మన కుటుంబం గురించి, మన పిల్లల గురించి, మన పరిస్థితి గురించి ఏ విషయం తెలియపరచాలి. ఆ విధంగా తెలియపరిస్తే మనం నిజమైన ఆరాధన చేస్తున్నట్టే, నిజంగా మన దేవుడు పూజ చేస్తున్నట్టు, నిజంగా దేవుడు మహిమపరుస్తున్నట్టే. ఒక మాట చెప్తాను, ఎవరినైనా తిట్టుకోకండి, ఎవరినైనా తిట్టుకోకండి. ఈ లోకంలో మనము ఉన్నప్పుడు
ఈ పూజలు పునస్కరణ విగ్రహాలను చేస్తాం. వాళ్ళే వచ్చి మనకు అదిగో ఇదిగో మాట్లాడేవాళ్ళు, వాళ్ళే ఇది మాట్లాడితే ఈ సర్వశక్తి మంత్రులు జీవులను హెచ్చుడుకుతున్న మహోన్నతులు మనం ఆరాధిస్తున్నాం. ఈయన మాట్లాడకపోతే మన ఆరాధన ఏ పటి? అదే మనం ఆరాధిస్తున్నామా? నేను చెప్పింది అర్థమవుతుందన్నా? ఏంటి ఏంటి మనం ఆరాధిస్తే మనం ఆరాధిస్తే, మనం పూజ చేస్తే ఆ దేవుడు మనతో మాట్లాడాలి. మనం వెళ్ళవలసిన గమ్యాన్ని, మనం చేయవలసిన పనిని, ఎక్కడ ఏమి జరుగుతున్నా మనకు చెప్పాలి. ఏమి జరుగుతున్నా మనం చెప్పాలి, ఏమి జరగబోతున్నా మనకు తెలియాలి. అదే నిజమైన ఆరాధన. మనం క్రైస్తవులం అంటే పేరుకే క్రైస్తవులం కాదు, పేరు నామ మాత్రం క్రైస్తవులు మనకొద్దు. క్రైస్తవత్వం అంటే దేవుడు మనతో మాట్లాడారు. మనం ఒక ప్రత్యేకంగా ఉండాలి, ఒక ప్రత్యేకంగా ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం వెళ్తే అక్కడ తీవ్ర కలగాలి, మనం వెళ్తే అక్కడ ఆశీర్వాదం కలగాలి, మనం వెళ్తే అక్కడ జీవితం మారాలి, అక్కడ బ్రతుకులు మారాలి, అక్కడ ఉన్నత స్థానంలో నిలవాలి. మనం ప్రత్యేక ఆశీర్వాదం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో నిజమైన ఆరాధన చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? నిజంగా దేవుని పరిశుద్ధులు కాబట్టి మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఆ దేవుడిని ప్రార్థన చేసి స్తుతిస్తుంటే ఆ దేవుడు మనతో మాట్లాడతారు. ఏంటండి? ఆ దేవుడు మనతో మాట్లాడటమే కాదు, ఎక్కడ ఏమి జరుగుతున్నా, ఏమి అవుతున్నా సమస్తమును మనకు కళల ద్వారా, స్వప్నం ద్వారా తెలియపరుస్తాడు. ఆయన గొప్ప దేవుడు. మన కుటుంబం గురించి, మన పిల్లల గురించి, మన గ్రామం గురించి, మన సంఘం గురించి సమస్తం తెలియపరిచే దేవుడు. ఎక్కడ ఉన్నా ఆయన తెలియపరచమని నడిపించే దేవుడు. అటువంటి భక్తి జీవితంలో మనం ఉండాలి. అంతేగాని ఏదో పైన అందరు కూడుకున్నా నేను కూడా చప్పట్లు కొట్టేసి నేను కూడా పాట పాడాల్సి వచ్చేస్తాను అనుకుంటేది ఏంటది? అమ్మా ఎలా ఉండాలి మన భక్తి? మనం ఆశీర్వాదంగా ఉండాలి. మనం ఒక ప్రత్యేకత కలిగి ఆ దేవుని దర్శనం మనం పొందుకోవాలి. ఆ దేవుడు మనతో మాట్లాడాలి. ఆ దేవుడు మనకు చూపెట్టాలి. నీ వెళ్ళు, అదిగో అదిగో ఇదిగో అని మనతో మాట్లాడాలి. ఆత్మస్వరూపుడైన ఆ దేవుడు ఆత్మ ద్వారా మనతో దర్శించి నడిపించాలి. ఎలాగన్నా? ఆత్మ ద్వారా మనల్ని నడిపించాలి. అది నిజమైన క్రైస్తవత్వం అన్నా, అది నిజమైన భక్తి. మనం భక్తి చేస్తుంటే, మనం ఈ వ్యవసాయం చేసి ఆ పంట ఇంటికి తీసుకురాకపోతే ఎందుకు నాన్న? నిజమే కదండి. ఇంత కష్టపడి ఆ పంట తీసుకురాకపోతే మనం ఎందుకు ఇంటికి అనుభవించకపోతే ఎందుకు? అలాగే భక్తి చేస్తామని చెప్పి భక్తికి ఈ నిజమైన ఆశీర్వాదం మనం పొందుకోకపోతే ఎందుకు భక్తి చేయాలి? ఆ వ్యక్తమైన భక్తి శూన్యం కదా. చూడండి అమ్మా, వినండి. మన చీకట్లో నడుస్తున్న వెలుగు కావాలంటే మనం అక్కడ వెలుగు వస్తుందా? ఏమండి? ఎందుకు వెలుగు రాదు? చీకట్లో నడుస్తున్నాం కదా, తెలిసిపోతుంది. కాబట్టి మనం వెలుగైన దేవుని సన్నిధికి వచ్చి, వెలుగైన ఈ జీవం గల తండ్రి సన్నిధికి వచ్చి మనకు తోడుకుండే దేవుడు, మనల్ని కాస్త కాపాడుతున్న దేవుడు, మన ఆదరించే దేవుడు, మనల్ని పోషించే దేవుడు, మనల్ని ప్రతి క్షణం ఆయన కునకగా నిద్రపోగా మనల్ని ఎత్తి పట్టుకునే దేవుడు. ఆ గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్నప్పుడు ఆ దేవుడు మనతో మాట్లాడితేనే మనం నిజమైన క్రైస్తవులు ఉన్నానా? మనం ఆరాధిస్తే, మనం ప్రార్థన చేస్తే, మనం స్తుతిస్తే అటువంటి జీవితంలో జీవించాలి. లేకపోతే ఈ దర్శనము, ఈ అనుభవం లేకపోతే మనం ఎక్కడ దేవుని సన్నిధిలో తప్పిపోయినట్టే. అంటే దేవునికి వ్యతిరేకమైనదేదో మనలో ఉంటుంది. నేను చెప్పింది అర్థమవుతుందా? అర్థమవుతున్నది. ఎందుకంటే ఆయన మనల్ని
ప్రతి క్షణం ఆదరించే దేవుడు. ఒక్క మాట చెప్తాను. ఒక రోజున అప్పుడు 2006 సంవత్సరంలో నేను మోదుగు గార్డుగా చేసేవాడిని. ఏంటన్నా మోదుగు గార్డుగా చేసేవాడిని. మోదుగు గార్డు చేస్తున్నప్పుడు ఎస్కోట్ నుంచి గజపతి నగరం మీదుగా సాలూరు అలాగా పార్చ్మెంట్ ఆలూరు వెళ్ళాం. ఆ రోజు వెళ్ళేప్పుడు నా పర్సు పడిపోయిందండి. ఏంటండి పర్సు? ఆ పర్సులోని ఏటీఎం కార్డు ఉంది, బ్యాంక్ ఏటీఎం కార్డు. ఆ ఏటీఎం కార్డు ద్వారా ఎక్కడైనా డబ్బులు తీసుకోవచ్చు మనం. ఈ ఏటీఎం కార్డు కూడా పడిపోయింది. అందులో సీక్రెట్ నెంబర్ కూడా ఉంది. ఏమండి లైసెన్స్ అది సీక్రెట్ నెంబర్ కూడా ఉంది. అక్కడ వెళ్ళి పడిపోయాక అక్కడ వెళ్ళి చూస్తే అలా ఉదయం వెళ్ళి చూస్తారు కదా, పర్సు లేదు, ఏటీఎం కార్డు లేదు, మొత్తం ఇది అయిపోయింది. అయితే ఎక్కడ పడిపోయిందని చెప్పి మరలా వాళ్ళు అడిగితే వాళ్ళు మా దొరకలేదన్నారు, లేదన్నారు. మరలా అలా వెతుక్కుంటూ నా బండి మీదుగా ఎస్కోట్ వచ్చాను. ఎస్కోట్ వస్తే నా పర్సు మాత్రం దొరకలేదండి. అప్పుడు ఎస్కోట్ లోనే మేము కొన్ని ఎస్తారమ్మ గారంటే వాళ్ళ ఇంట్లో మేము ఉండేవాళ్ళం. మంచి ప్రార్థన పడతారు. ఆ ప్రార్థన పడలో అమ్మగారితో, అమ్మ నా పర్సు పడిపోయినందుకు ఏటీఎం కార్డు ఉంది, ఆ ఏటీఎం కార్డు సీక్రెట్ నెంబర్ కూడా ఉంది, ఎవరికైనా తెలిసిందనుకో బ్యాంకులో డబ్బులు తీసుకుంటారు. ఎలా అమ్మంటే ఆ అమ్మగారు చెప్పారండి, దావీదు నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు కళలో చూపెడతారన్నాడు. ఏమన్నాడండి? అయితే ఆ రోజు మధ్యాహ్నం మేడ మీద వెళ్ళినా మోకరిల్లి దేవునికి ప్రార్థన చేశాను. తండ్రి నా ఏటీఎం కార్డు గురించి నాకు అనుగ్రహించి తండ్రిని ప్రార్థన చేసి పడుకున్నాను. ఏం చేశాను? పడుకుంటే ఏటీఎం కార్డు నాకు దొరికినట్టు, పర్స నాకు పోయినట్టు నాకు కళ వచ్చింది. ఏంటంటే ఏటీఎం కార్డు నాకు దొరికినట్టు, పర్స పోయినట్టు నాకు కళ వచ్చింది. ఈ కళ వచ్చాక అయితే ఏటీఎం కార్డు దొరికిన కళలో చూపెట్టాడు కదా, ఏటీఎం కార్డు నాకు దొరుకుతుందని చెప్పి మరలా 2 రోజుల పైగా మరలా నేను వెళ్ళానండి ఆలూరు వెళ్ళి అంతా చూసుకుని వస్తే వాళ్ళు దొరకలేదు, లేదని నేను చెప్పారు. మళ్ళీ వస్తే అండి మళ్ళీ ఇంకోసారి వెళ్ళాను ఆశతో, మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ రాలేదు, దొరకలేదు. అయితే నేను బ్యాంకుకి వెళ్తే ఆ బ్యాంక్ మేనేజర్ గారు లేరు, నేను సోమవారం రామన్నాను. అయితే ఇంకెందుకని చెప్పి విసిగెత్తి నేను విసిపెట్టేశానండి. ఏం చేశానన్నా ఇంకా ఏమవుతుంది జరుగుతుందని చెప్పి నేను విసిపెట్టి వదిలేశాను. వదిలేశాక ఒక 2 నెలలు పోయాక వినన్న, ఓ 2 నెలలు పోయాక గవర్నమెంట్ నుంచి ఒక కవర్ వచ్చింది. ఏంటొచ్చింది? కవర్ వచ్చింది. ఆ కవర్ ఇప్పి చూస్తే అందులో కొత్త ఏటీఎం కార్డు ఉంది. ఏంటుందండి? కొత్త ఏటీఎం కార్డు ఉంది. ఆ కొత్త ఏటీఎం కార్డులో చూసి ఆ పేరు చూస్తే నా పేరే, అడ్రస్ నాదే, కానీ ఇది ఎలా వచ్చింది? ఏంటండి ఇది ఎలా వచ్చింది? మన బ్యాంకుకి వెళ్తే బ్యాంక్ మేనేజర్ ఆ రోజు లేదు కాబట్టి తిరిగి వచ్చాం. ఇది పోయిందనుకుని వదిలేసాం. వదిలేసింది ఇది ఎలా మనకు కొత్త ఏటీఎం కార్డు వచ్చింది, గవర్నమెంట్ ద్వారా కొత్త కార్డు వచ్చింది. అయితే ఈ కవర్ వచ్చింది కదా, ఈ కవర్ వచ్చిన దానికి ఒకవైపు నా అడ్రస్ ఉంది, ఇంకొక వైపున పుష్పరాణి ఆర్సిఎం స్కూల్ టీచర్ సాలూరు అని ఉంది. ఏముందండి? నేను ఈ సాలూరు మీద వెళ్ళేప్పుడు నా పర్స రోడ్ మీద పర్స అది ఎవరికి దొరికింది? ఈ ఆర్సిఎం స్కూల్ టీచర్ ఈ పుష్పరాన్ని దొరికింది. ఈమె ఏం చేసిందంటే బ్యాంక్ వెళ్ళి అదిగోండి ఇది ఎవరితో ఏటీఎం కార్డు పడిపోయిందని చెప్పి ఈమె బ్యాంక్ వాళ్ళకి ఇచ్చిందండి. ఈ బ్యాంక్ వాళ్ళు ఎంక్వైరీ చేసి బ్యాంక్ వాళ్ళు ఏం చేశారండి? ఎంక్వైరీ చేసి కొత్త ఏటీఎం కార్డు నాకు గవర్నమెంట్ ద్వారా పంపించారు. నా కళలో చూపెట్టాడు. ఏమని? పర్స కనబడదు, ఏటీఎం కార్డు వచ్చిందని.
నేను మర్చిపోయినా, అక్కడికి వెళ్తే దొరుకుతుంది అనుకుంటే 2-3 సార్లు వెళ్ళాను, దొరకలేదు, మర్చిపోయాను. మర్చిపోయి ఆ విషయాన్ని విడిచిపెడతాను. కానీ ఈ కళలో చూపెట్టిన దేవుడు మరొకుండా మరలా కొత్త ఏటై మాటలు ఇచ్చినట్టు ఏమండి? మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఎవడమ్మా? ఆలోచనకర్త, నిశ్చులకు తండ్రి. ఎవరండి? మనకు తోడై ఉన్న దేవుడు. మనం ఏ విషయంలో ప్రార్థన చేసినా ఆ ప్రార్థన తగిన జవాబునిచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం కలుగుగాక. మనతో మాట్లాడే దేవుడు. ఎవడండి? ఎవడండి? మాట్లాడటమే కాదు, మనం ఏ విషయంలో ఆయన కలిగితే ఆ విషయాన్ని తీర్చే దేవుడు ఆయన. ఆయన నిజమైన దేవుడు. అందుకేనండి మా పాస్టర్ గారు 5 గంటలు ఫోన్ చేశారు. 5 గంటలు ఫోన్ చేసిన నా జీవితం ఇటువంటి మేలు చేసిన దేవుడి కొరకు, నా బ్రతుకులో నిలుచోబెట్టి కార్యం చేసిన దేవుడి కొరకు రమ్మని చెప్పినప్పుడు నేను చెప్పకుండా ఎలా రాకుండా ఉండాలని చెప్పండి. ఏమండి? మన బ్రతుకుల్ని మార్చిన దేవుడు, మన ఆశీర్వదించిన దేవుడిని, మన రక్షిస్తూ పోషిస్తున్న దేవుడి గురించి మనం చెప్పకపోతే ఎందుకమ్మా? ప్రతి విషయం ఏం జరుగుతుందో తెలియజెప్పే దేవుడి గురించి చెప్పకపోతే మన భక్తి ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? ఎలా ఉండాలి భక్తి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? భక్తి చేస్తే ఎలా ఉండాలి? అంటే మనం ప్రార్థన చేస్తే దేవుడు మన మొర వినాలి. ఆ మొర తగిన ఆశీర్వాదం మనం పొందుకోవాలి. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఏంటన్నా ఎలా జీవించాలి? మనం పరిశుద్ధంగా జీవిస్తూ ఆయన సన్నిధిలో మనము మోకరిని ప్రార్థన చేస్తే, తండ్రి నాకు ఇది కావాలంటే ఆ సమస్తం ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నాన్న అర్థమవుతుందా? ఎటువంటి దేవుడు మన దేవుడు? ఏంటన్నా మన ఆశగల ప్రాణాన్ని ఎటువంటి దేవుడు అండి? నిజం కదా? ఈ రోజు పడిపోయినప్పుడు మన బ్రతుకును అంత గౌరవంగా లేవనెత్తేవాడు ఆయన. ఎట్లా అంత గౌరవంగా నిలిచిపెట్టే దేవుడు ఆయన. ఆ ఘనంగా ఆస్తి ఉన్నత నిలవాలంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలన్నా? ఎలా ఉండాలండి? చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఆయన వాక్యం చదువుతూ, ఆయన స్తుతిస్తూ, ఆ వాక్యానుసరంగా మనము జీవించినప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మనతో మాట్లాడకపోతే ఆయన దేవుడు కాదు. అయ్యా ఏంటండి? ఆయన దేవుడు కాదు. ఇదే కదా ఏమా? మనతో మాట్లాడే దేవుడు. మనకి ఏమి జరుగుతున్నా, ఏమి జరగబోతున్నా, ఏం జరుగుతున్నా తెలియపరిచేవాడు, ముందే కళలో చూపెట్టేవాడు. ఒక మాట చెప్తాను, ఇంకో మాట చెప్తాను చూడండి నాన్న. అప్పుడు మొన్న 2014లో ఎలక్షన్ కదా, 2013-14లో ఎలక్షన్, ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది కదా. అప్పుడు 7వ తారీఖు మే నెల అనుకుంటాను, 7వ తారీఖున ఎలక్షన్ ఓటేయడం. ఏంటండి? ఓటేయటం. ఇప్పుడు 7వ తారీఖున. 5వ తారీఖున మేము అప్పుడు సోమవారంలో ఉండేవాళ్ళం, పాస్టర్ చర్చి దగ్గర. అక్కడ జాన్ మాస్టర్ గారు అని పాస్టర్ గారు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో మేము ఉండేవాళ్ళం. 5వ తారీఖున ఆ సోడవరం తెలుగుదేశం ఎమ్మెల్యే రాజు గారు అని పోస్ట్ చేస్తున్న ఆయన అక్కడ వచ్చి కొంతమంది పాస్టర్లు తీసుకొచ్చి ప్రార్థన చేసుకుని నేను గెలవాలని చెప్పి ఆయన ప్రార్థన చేసుకున్నాడండి. ఎప్పుడు? 5వ తారీఖున. ఇప్పుడు 5వ తారీఖున ప్రార్థన చేసుకుని నేను గెలవాలి ఓట్లలోనే అని ఆయన ప్రార్థన చేసుకున్నాడు. 7వ తారీఖున ఎలక్షన్స్.
5వ తారీఖున ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. ఆ రోజు రాత్రి నా కళలోని తెలుగుదేశం జెండా ఎప్పుడెప్పుడు చూడండి ఎగురుతుంది, గాలి ఎలా ఎగురుతుంది అలా ఎగురుతున్నట్టే నా కళ్ళలో వచ్చిందండి. ఎలా చూపెట్టినది? గాలికి ఎగురుతున్నట్టు నా కళ్ళలో వచ్చింది. ఎప్పుడు ఎలక్షన్? 7వ తారీఖు, ఇంకో 2 రోజుల ముందు ఎలక్షన్ జరుగుతాయి, ఓట్లు ఎలక్షన్ వేస్తాం. ఈ వచ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత ఏంటి నాకు ముందు చూపెట్టారు? తెలుగుదేశం పార్టీ ఈ రెప్ప జెండా ఎగురుతున్నట్టు నా కళ్ళు చూపెట్టాడు. చూపెట్టిన దేవుడు అలాగే ఎలక్షన్స్ జరిగింది. ఎలక్షన్ జరిగిన తర్వాత అప్పుడు వైఎస్ఆర్ పార్టీకి ఈ తెలుగుదేశం గోలిమూలం ఉండేది. అందరు వైఎస్ఆర్ వస్తారు, వైఎస్ఆర్ మంచి సపోర్ట్ ఉండేది. వైఎస్ఆర్కి ఇది ఒరేవరం ఉండేది. అంటే వైఎస్ఆర్ వస్తాను అనుకున్నావు. నేను కూడా అంత ముందు వైఎస్ఆర్ వస్తానని నేను కూడా ఎంతో అనుకున్నావు. ఏమండి? అయితే దేవుడు ఎప్పుడైతే ఈ తెలుగుదేశం పార్టీ జెండా ఎప్పుడెప్పుడు ఎదుగుతున్నా నా కళ్ళలో చూపెట్టాడో, నా ఆశ ఏం చేశాడు? తెలుగుదేశం వైపు. ఎందుకంటే దేవుడు మనకు చూపెట్టిన తర్వాత ఆయన మించింది ఇంకోటి లేదు కదా. నిజమే కదండి. అప్పుడు ఎలక్షన్ అయింది. ఎలక్షన్ అయిన తర్వాత ఓట్లు లెక్కిపోతుంది కదా. ఇంకొక 4 రోజుల్లో ఓట్లు లెక్కిపోతుందంటే వైజాగ్ మా డిఎఫ్ ఆఫీస్ లోని మా సూపరింటెండెంట్ గుమాస్తా గారు మాట్లాడుకుంటున్నారు. ఈసారి వైఎస్ఆర్ పార్టీ గెలుస్తుంది, ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి అవుతారు జగన్ అని మాట్లాడుతుంటే నేను చెప్పాను, నాకు జీవం గల తండ్రి చూపెట్టాడు. ఎవరు చెప్పాడంటే జీవం గల తండ్రి సర్వశక్తి మంత్రులు చూపెట్టాడు. తెలుగుదేశం పార్టీ ఆయన జెండా ఎగురుతున్నట్టు నాకు చూపెట్టాడు. కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని నేను అన్ని చెప్పాను. వాళ్ళ పందేమా అన్నారు. ఎవరండి పందేమా అన్నట్టు మీరు చూసుకోండి అన్న. ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వస్తే వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని వాళ్ళందరూ ఒప్పుకున్నారండి. ఏంటండి? ఎవరు దేవుడు? అది నిజమైన భక్తి. మనం భక్తి చేస్తేనన్నా ప్రతి విషయం మనం మాట్లాడాలన్నా. లేకపోతే భక్తి చేయడం వేస్ట్, ఈ ఆరాధన వేస్ట్, ఈ స్థుతి వేస్ట్. మన భక్తి చేస్తే ఎలా ఉండాలి? అగ్నిలా ఉండాలి. ఎలా ఉండాలి నాన్న? మన భక్తి ఎలా ఉండాలి? నిజమైన దేవుని ఆరాధిస్తున్నాం కదా, సర్వశక్తుల స్తోత్రాలను పూజిస్తున్నాం కదా, కృపాశ సంపూర్ణ ఇచ్చులకు తండ్రి స్థుతిస్తున్నప్పుడు ఆ తండ్రి మనకు తెలియజెప్పకపోతే, తండ్రి మనతో మాట్లాడకపోతే, తండ్రి మనం దర్శించకపోతే మన భక్తి ఏంటి? నేను చెప్పేది అర్థమవుతుందండి. మన భక్తి ఎలా ఉందండి? ఇప్పుడు ఎలా ఉందండి? దేవుడు పరిశుద్ధుడండి, పరిశుద్ధంగా పరిశుద్ధంగా జీవించాలి. మనం కూర తయారు చేస్తున్నప్పుడు, కూర వంట చేస్తున్నప్పుడు ఆ కూర ఎలా ఉంటుందో మనకి ముందే అంచనా వేసుకొని దాని తగ్గట్టు ఉప్పు, కారం ఇదన్నీ వేస్తామా లేదా? ఎందుకు ముందే దాని తగ్గట్టు అంచనా వేసుకుని మనం వేస్తాం? మన తగ్గట్టు రుచి ఉండాలని. ఈ భక్తి జీవితంలో కూడా, మన జీవితంలో కూడా మనం దేవుని ఆరాధిస్తున్నప్పుడు, దేవుని పూజిస్తున్నప్పుడు, దేవుని మహిమపడుతున్నప్పుడు ఆ యొక్క తీయతనం మనం ఊహించుకుని ఆ తీయతనపు అనుభవం మనం వెళ్ళినప్పుడే కదా అసలైన జీవితం. నేను చెప్పింది అర్థమవుతుందండి? నేను అర్థమవుతుందా? ఏంటి నాన్న చెప్పండి. నిజమా కాదు నాన్న? ఎవరి పోతున్నా గారు నిజమా కాదంట? అంతేనే కదా? ఎవరి మనము పాస్టర్ గారు మనం ఎలా ఉండాలి తెలుసా? అగ్నిలా ఉండాలి. ఎలా ఉండాలి? మనం ప్రత్యేకంగా ఉండాలి. క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి అబ్బా. కానీ గుంపులో గోవిందలాగా వాళ్ళు తాగుతున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు అలా పోతున్నారు, ఇలా పోతున్నారు, వాళ్ళతో మనం పోతున్నారు. మనకేముంది? అలా అర్థమవుతుందా? ఏంటన్నా
ఏంటిది ఓనర్ గారు ఏంటిది ఇంకా పాడైపోయింది ఇంకా చెడాది మనం ఎలా ఉండాలంటే మనతో ఉన్న వాళ్ళకు మార్గదర్శనం ఉండాలి నాన్న. మనం ఎలా ఉండాలి? మనతో ఉన్న వాళ్ళకి ఒక మార్గదర్శిగా, ఒక మంచి మార్గం నడిపించే వాళ్ళుగా, జీవితాన్ని వెలిగించేలాగా ఉన్నవాళ్ళే నిజమైన క్రైస్తవులు. ఏనన్నా? కాబట్టి ఎలా ఉండాలంటే పోతన్న గారు ఎలా ఉండాలి? మనం మనం దేవుని ఆరాధిస్తున్నప్పుడు ఆ దేవుని దర్శనం పొందుకోవాలి. ఆ దేవుడు మనం పూజిస్తున్నప్పుడు ఆ దేవుడు మనతో మాట్లాడాలి. ఆ దేవుని మనం కీర్తిస్తున్నప్పుడు ఆ దేవుడు మన సమస్తం తెలియపరచాలి. అదే నా నిజమైన భక్తి. ఈ అనుభవం లేకపోతే మనము ఏంటండి ఎటువంటిది అనుభవం లేకపోతే ఎందుకండి? నేను చెప్పిన అర్థమవుతుందా? ఎలా ఉండాలి నన్ను ఇప్పుడు మనం ఎలాంటి భక్తి చేయాలన్నా? ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, ప్రయోజనకరంగా ఉండాలి. అది అసలైన క్రైస్తవత్వం. కాబట్టి దేవునికి భయభక్తులు కలిగి ఆయన ప్రార్థిస్తూ ఆ వరాలు పొందుకోవాలి, ఆ ఫలాలు పొందుకోవాలి. ఆయన మనతో మాట్లాడాలి. మనము ఆయనతో చెప్పినా లేక ఆయనతో మనం మాట్లాడితే దాంట్లో అది జవాబు పొందుకోవాలి. మనము ఏంటన్నా మన పరిస్థితి ఆయన చెప్తే అట్నుంచి వెంటనే జవాబు మనం పొందుకోవాలి. ఆ జవాబు పొందుకోకపోతే ఏంటన్నా నిజం కదా, మనం అగ్నిలాగా ఉండాలి. పాస్టర్ గారు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? అమ్మ ఎలా ఉండాలి? మన చుట్టూ ఏమి జరుగుతున్నా నిజమైన దేవుని ఆరాధిస్తున్నప్పుడు స్పష్టంగా తెలిసిపోవాలి. ఎలాంటి పరిస్థితున్నా స్పష్టంగా మన ఊహలు రావాలి. భక్తి ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? నిజమైన దేవుని ఆరాధిస్తున్నప్పుడు, నిజమైన సర్వశక్తిమంతుని పూజిస్తున్నప్పుడు, నిజమైన నిత్యుడకు తండ్రిని వైభవపరుస్తున్నప్పుడు మనకు స్పష్టంగా ప్రతిది అవగాహన కలగాలి. ఏంటన్నా ఎలా ఉండాలి? ఏంటన్నా పాస్టర్ గారు ఎలా ఉండాలండి? మన స్పష్టంగా ప్రతి విషయము పాస్టర్ గారు ఏంటండి స్పష్టంగా మనకు తెలిసిపోవాలి. ఏమి జరుగుతున్నా మనం వెళ్ళే ప్రయాణంలో, మనం వచ్చే చోట, మనం నడుస్తున్న చోట ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతున్నా అసలు పరిస్థితి స్పష్టంగా తెలియపరిచే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఎటువంటి దేవుడు? ఆయన కుడతాడు, నిద్రపోడు, మనకు తోడై ఉండే సమస్తం తెలియపరిచేవాడు ఆయన. ఏదేవా మనకు తెలియపరచుకొని నడిపించే దేవుడు. అందుకే నీ అరచేతులు నా అరచేతులు నిన్ను నానా అర్థమవుతున్నావా? ఏంటి నాన్న ఏమండి వెంకటరాజు గారు అర్థమవుతుందండి? కాబట్టి మన దేవుడు పాస్టర్ గారు ఎలా ఉంటారు? మన భక్తి ఎలా ఉండాలి? మనుషులు చెప్పుకుంటారు, మనుషులు చూస్తాం కాదండి. పాస్టర్ గారు దేవుడు చూడాలి. మనకు ఆ దేవుడికి సంబంధము మనకు కావాలి. ఎవరు కావాలండి? పోతన గారి ఎవరు కావాలండి? ఎవరికి? ఈ రోజు మనం ప్రార్థన చేస్తున్నాం అనుకో, ఏ విషయం ప్రార్థన చేస్తున్నామో ఆ విషయం తగిన జవాబు పొందుకునే అనుబంధం కావాలి. ఏంటండి? ఏ అనుబంధం కావాలి? దేవుడితో పొత్తు మనకు ఉండాలి.
అది నిజమైన భక్తి నాన్న. అది నిజమైన క్రైస్తవ జీవితం. అది నిజమైన క్రైస్తవ జీవితం. అది నిజమైన విలువ. అది జీవితానికి విలువ. ఏదైనా జీవితానికి విలువ. అలాంటప్పుడు మన చుట్టూ రాగలరా? రాదు. అగ్ని జ్వాలల వంటి కన్నులు గల దేవుడు మనతో ఉంటే, అగ్ని జ్వాలలు గల జీవం గల తండ్రి మనతో ఉంటే మన చుట్టూ ఏంటి ఉంటది? అగ్ని ఉన్నప్పుడు పోతాడు కదా. అగ్ని మన చుట్టూ ఉన్నప్పుడు ఏమిటి? ఆ వెలుగు మనతో ఉన్నప్పుడు, జీవం మనతో ఉన్నప్పుడు, ఆ శక్తి మనతో ఉన్నప్పుడు, ఆ పవర్ మనతో ఉన్నప్పుడు, ఆ కృపాశిష్ట సంపూర్ణ మనతో ఉన్నప్పుడు ఏదైనా దరిదాపు రాదు. ఏమీ చేయాలి. ఆ భక్తి మనం చెయ్యాలి. వాస్తవాలు ఏ భక్తి చేయాలి? నన్ను ఏ భక్తి చేయాలి? వాస్తవాలు ఏ భక్తి చేయాలి? భక్తి చేయాలి. అయిపోయింది కదా. పోతున్నారు నాన్న. ఎలా ఉన్నారు మనం? ఏమా అది మనం నిజమైన జీవితానికి ధన్యత. ఏదైనా అతడు కృపలు మనల్ని దీవించి ఆ దేవుడు ఆశీర్వదించుగాక.